హలో హాయ్ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ ముందుగా లేవగానే ఫస్ట్ దేవుడి పటాలు శుభ్రం చేసి పూజ చేసేసుకున్నాను. ఇంట్లో దేవుడి దగ్గర, ఇంకా బయట తులసి కోట దగ్గర, ఇంకా ఇల్లునంతా శుభ్రం చేసుకుని ముందుగా ఈరోజు పూజ చేసుకున్న తర్వాత ఇంకా వర్క్ వేరేది స్టార్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ చేశాను. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా క్యాప్సికమ్ మసాలా కర్రీ చేశాను ఇవాళ. సో క్యాప్సికమ్ మసాలాకి కావాల్సినవన్నీ ముందుగానే తీసి పెట్టేసుకున్నాను. దానికి చింతపండు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, టమాటో, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు అండ్ కాల్చిన ఆనియన్, ఇవన్నీ ఏమేమి కావాలో అవన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా నువ్వులు వేయించుకున్నాను. నువ్వులు కాసేపు వేగిన తర్వాత అది పక్కకు తీసేసుకొని తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు నేను ఒకేసారి వేయించాను. అవి తొందరగానే వేగుతాయి కాబట్టి 3 ఒకేసారి వేయించాను. అది కూడా వేగాక పక్కకు పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ పల్లీలు కూడా వేయించుకున్నాను. పల్లీలు కూడా తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొన్ని జీలకర్ర ఆవాలు, ఇంకా కరివేపాకు రెబ్బలు, ఈ కట్ చేసుకొని పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు దాంట్లో వేసేసుకున్నాను. అది క్యాప్సికమ్ ముక్కలు బాగా మగ్గేలా కలుపుకోవాలి. కొంచెము కలుపుతూ ఉన్నప్పుడు కొంచెం మనము కలర్ కోసమని కొంచెం పసుపు, కొంచెం కారం ఆయిల్లోనే వేయాలి, ఎందుకంటే కర్రీ బాగా కనిపిస్తుంది. సో అలా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత కలిపి ఇంకాసేపు మగ్గడానికని మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. అంతలోపు మనం వేయించుకున్న మసాలా దినుసులన్నీ మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకున్నాను. ఆనియన్ ఎప్పుడైనా కాల్చి మనం యూస్ చేస్తే టేస్ట్ వేరేలా ఉంటుందండి, బాగుంటుంది. క్యాప్సికమ్తో పాటు కొన్ని టమాటా ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసాను. ఈ మిక్సీ జార్లోకి వచ్చేసి ఆనియన్ ముక్కలు, ఇంకా పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ఎల్లిగడ్డ, ఇవన్నీ నేను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ దీంట్లోనే వేస్తాను. ఎల్లిపాయలు కూడా కంపల్సరీ. అవన్నీ వేసి మిక్సీ పట్టేసుకున్నాక మళ్ళీ దీంట్లో కూడా సాల్ట్, కొంచెం కారం ముందుగా వేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం వేసుకోవాలి. కొంచెం కారం, కొంచెం పసుపు, ఇవన్నీ చింతపండు తీసి పెట్టుకున్న చింతపండు కూడా ఇంట్లోనే వేసుకోవాలి. కొంతమంది పులుసు వేస్తారు, బట్ నేను చింతపండు డైరెక్ట్లీ అట్లనే వేసేసినాను. అవన్నీ పేస్ట్ పట్టేసుకున్న తర్వాత అంతలోపు క్యాప్సికమ్ మగ్గింది. ఈ క్యాప్సికమ్ దాంట్లో మగ్గింది కాబట్టి ఇంకా పేస్ట్ దీంట్లో యాడ్ చేసేసి కలుపుకున్నాను. అది కొంచెము బాగా మీ క్యాప్సికమ్కి మగ్గే వరకు కొన్ని ఆయిల్, అదే మిక్సీ జార్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటరు కడిగి పోసేసేయాలి. మనకు ఎంత గ్రేవీ కావాలో అంతవరకు పోసుకోవాలి. ఇంకా అది కాసేపు తొందరలోనే అయిపోతుంది కర్రీ, ఎందుకంటే ముందుగానే మనము మగ్గించినాము, ఇంకొకటి చేసినాము కదా, ఆయిల్ వాటర్ వేసినాక కూడా చేసినందుకు. తర్వాత ఇంకా పుదీనా, కొత్తిమీర ఇవన్నీ మీదికెళ్ళి వేసేసుకున్నాక కొంచెం సిమ్లో పెట్టేసుకున్నాక కాసేపు అయ్యాక ఇంకా తీసి పక్కన పెట్టేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నేను ప్యాన్లో నుంచి వేరే గిన్నెలోకి మార్చేసుకొని చూసుకున్నాను. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఏ నైస్ డే.